బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు డబ్బింగ్లో. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు కానీ ఈ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ యొక్క ట్రైలర్ని చూడకుండా స్టార్ట్ చేయండి. నేను కూడా ట్రైలర్ని చూడకుండా స్టార్ట్ చేశా, నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా అలాగే స్టార్ట్ చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, నలుగురు దొంగలు కలిసి కిరాణా షాప్ లో దొరికే 10 రూపాయల మాస్కులు తీసుకుని సిటీలో ఉన్న బ్యాంక్స్ ని కాకుండా పల్లెటూరులో ఉన్న ఒక బ్యాంక్ ని రాబరీ చేద్దామని వెళ్తారు. ఇంకా రాబరీ సక్సెస్ అయిందా లేదా అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ మొత్తం పల్లెటూరు బ్యాంక్ మధ్య జరగడం వలన కొద్దిగా కొత్తగా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ అయితే కొట్టదు. కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీలో డైలాగ్స్ తో వచ్చే కామెడీ కన్నా సిచ్యువేషన్స్ తో వచ్చే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీలో లాస్ట్ 30 minutes అయితే చాలా బాగా రాసుకున్నారు ఎమోషనల్ గా. మూవీలో ఒక్క సీన్ కూడా ప్రిడిక్టబుల్ గా అనిపించదు. మాక్సిమం మూవీలో సీన్స్ అన్ని అన్ప్రిడిక్టబుల్ గానే జరుగుతూ ఉంటాయి. చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లే మాత్రం. మూవీ మొత్తం ఒక లైన్ మీదే కాకుండా సబ్ ప్లాట్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే బాగా నచ్చింది. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.